సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినిమా పరిశ్రమలో దుమారంగా మారాయి. ఆ వ్యాఖ్యలకి ఆమె బేషరతుగా క్షమాపణ చెబుతూ వెనక్కి తీసుకున్నట్టు ప్రకటన చేసినప్పటికి కూడా ఇండస్ట్రీలో దీనిపైన నిర్వివాదమైనటువంటి చర్చ కొనసాగుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఒక నోట్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోని వ్యక్తులపైన ఇటువంటి దాడులకి పాల్పడితే ఖచ్చితంగా అందరం ఏకమై నిలబడతాం, దాన్ని ఎదుర్కొంటాం అనేటువంటి క్లారిటీ మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో అసలు ఏమనుకుంటున్నారు, ఈ అంశాలు ఇండస్ట్రీకి చినికి గాలివానగా మారడం, ఏదో ఉరిమి మంగళం మీద పడినట్టుగా రాజకీయ విమర్శలు ఇండస్ట్రీ వైపు అసలు ఎందుకు వచ్చాయి? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఈ వ్యవహారం అంటే హైడ్రా ఇష్యూ మొదలుపెట్టిన కాడి నుంచి నాగార్జున ఫ్యామిలీ తెలంగాణ పాలిటిక్స్లో ఒక ఫోకల్ పాయింట్ అయిపోయింది. ఆ రోజు ఎన్కన్వెన్షన్ కూల్చివేత అప్పటి నుంచి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక అంశం, సంబంధం లేని అంశంలో ఆ ఫ్యామిలీని లాగేటువంటి ప్రయత్నం జరిగింది. ఏ విధంగా చూడాలి? ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఖండించింది. ఇండస్ట్రీ అంతా ఒక తాటిపైన నిలబడింది అనేటువంటి సంకేతం అయితే ఈ ఇష్యూలో పర్టికులర్గా వచ్చింది అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు. ఒక్క ఇండస్ట్రీయే కాదు, సమాజంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయం పట్ల చాలా అసలు ఉలికిపట్టం కాదు, ఒక గగురుపాటు కలిగించి ఒక రోమాంచితం అనేటువంటిది, ఒక అద్భుతాన్ని చూసినట్టు ఇప్పుడు కూడా రోమాంచితం అవుతుంది, ఒక అసహ్యాన్ని చూసినప్పుడు కూడా ఒక రోమాంచితం అవుతుంది. అలాంటి అసహ్యపూరితమైనటువంటి రోమాంచిత సంఘటన ఇది, ఆ సందర్భం ఇది. ఇలాంటి ఒక పత్రికలో రాసినట్టుగా పత్రికలో రాయటానికి కూడా వీలు లేనటువంటి ఒక నీచమైన ఆరోపణలు చేయబడినటువంటి ఒక సందర్భం. ఒక రాజకీయపరమైనటువంటి పోరాటాలు ఉంటే ఆ రాజకీయపరమైన పోరాటాలని దాని వరకే పరిమితం చేసుకోవాలి తప్ప దీంట్లో ఒక సందర్భం లేని ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల్ని లాగి వాళ్ళ ప్రతిష్టను దిగదార్చే విధంగా మాట్లాడటం అనేటువంటి చాలా చాలా దురదృష్టకరం అనేటువంటిది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం మీద స్పందించి, మెగాస్టార్ చిరంజీవి గారు మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు మీదే స్పందిస్తున్నారు, ఖండిస్తున్నారు. అలా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా దీని మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఖండన ఇచ్చింది. ఓవరాల్గా అసలు నాగార్జున గారికి రాజకీయాలతో సంబంధం లేదు, కానీ రాజకీయపరమైన అంశాలు వచ్చిన ప్రతిసారి నాగార్జున గారు ఇక్కడ సెంటర్ పాయింట్ అవుతున్నారు. ప్రతిసారి ఏం జరగలేదు, కేవలం ఆల్మోస్ట్ ఈ 6 నెలల నుంచి మనం చూస్తున్నాం. హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే, హైడ్రాను ఎన్కన్వెన్షన్ కూల్చినటువంటి సందర్భంగా మాత్రమే జరిగింది. దానికి సరే రాజకీయంగా నిర్ణయాలు ఎలా అయినా ఉండొచ్చు, రాజకీయపరంగా హైడ్రా అనేటువంటిది తీసుకున్న నిర్ణయం అనేటువంటిది అది వేరే విషయం. దానికి ఆ సందర్భాన్ని ఇది ఏమన్నా మాట్లాడా, కూలిస్తే తను ఏమన్నా మాట్లాడా, కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే లోపల దాన్ని కూల్చేయటం అనేటువంటి జరిగిపోయింది. ఎక్కడన్నా నాగార్జున స్టేట్మెంట్ నేనేదో చట్టపరంగానే తీసుకున్నాను తప్ప నేను ఎలాంటి ఆక్రమణకి పాల్పడలేదు అనటం తప్ప ఎవరినైనా పేరెత్తి నోరెత్తి ఇంత చిన్న మాట తను మాట్లాడటం జరగలేదు. కాబట్టి రాజకీయాలు దీనికి సంబంధం లేదు. ఓకే, అది దానికి గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా టికెట్ల వ్యవహారం వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నాగార్జున గారికి సత్సంబంధాలు ఉన్నాయి, కానీ మాట్లాడట్లేదు ఇండస్ట్రీ పక్షాన. చిరంజీవి గారు వెళ్ళి సరెండర్ అయ్యి నమస్కారాలు పెట్టి విజ్ఞప్తి చేసిన ఇప్పుడు జరుగుతున్న సంబంధానికి సంబంధం లేదు. ఇప్పుడు కొండా సురేఖ అనేటువంటి ఒక మహిళా మంత్రి పేరు చిరంజీవి గారు పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడకుండా ఒక మహిళా మినిస్టర్ అని చెప్పేసేటువంటిదిగా చెప్పారు. ఆ విషయాన్ని మాట్లాడదాం. అప్పటితో నాగార్జున అక్కడికి వెళ్ళింది, నాగార్జున అంటే నేను అది ఎందుకు అడుగుతున్నానంటే నాగార్జున గారికి రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు, వైషమ్యాలు, విభేదాలు ఎవరితో అయినా ఉన్నాయా? ఉండే అవకాశం అయితే లేదు, ఎవరితో ఉండేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే తను ఎప్పుడో రాజకీయాల జోలి వెళ్ళలేదు, రాజకీయాలతోటి ఇది లేదు. ఎవరన్నా ఇదైతే వెళ్ళి కలిసి అభినందించడం అనేటువంటి వరకే తప్ప ఎక్కువగా పూసుకోవటం అని ఎవరితో ఎక్కువ పూసుకోవటం, ఎక్కువతో ఇది చేసుకోవటం కూడా ఉండదు. అని ఈ పర్టికులర్ సంఘటనలో జరిగినటువంటి అప్రదిష్ట చేసినటువంటి ఆరోపణ, చేసినటువంటి అభియోగం అనేటువంటిది చాలా నీచమైనటువంటి అభియోగం, చాలా దారుణమైనటువంటి అభియోగం. తానేదో పక్క నుండి విన్నట్టుగానే చూసినట్టుగానే ఒక కుటుంబానికి సంబంధించిన ప్రతిష్ట విషయం మీద మాట్లాడటం అనేటువంటి చాలా బాధాకరం. దానికి ఇండస్ట్రీ మొత్తం స్పందిస్తుంది. సో ఇప్పుడు ఏమైనా లీగల్గా అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందా, లేదంటే ఆమె ఆల్రెడీ ఆ ఆటలని వెనక్కి తీసుకుంటున్నాను అని ఒక ప్రకటన చేసింది? ఎందుకంటే కేటీఆర్ గారు ఏదో నోటీస్ ఇచ్చారు, కేటీఆర్ గారు నోటీస్ ఇవ్వటము, వీళ్ళ సమాధానాలు చెప్పటము, ఆ పొలిటికల్ ఫైట్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. దానికి దీనికి చెప్పింది సమంత గారిని నేను బాధ పెట్టడం అనేటువంటిది నా ఉద్దేశం కాదు ఇదని చెప్పేసి ఆవిడ ఒక వివరణ ఇచ్చారు. అది సమంత. ఇక్కడ సమంతకి అసలు యాక్చువల్గా సమంత ఈజ్ నాట్ ద విక్టిమ్ ఈ పర్టికులర్ విషయంలో. సమంత కాదు విక్టిమ్, ద విక్టిమ్ ఈజ్ అక్కినేని ఫ్యామిలీ.
ఒక దారుణమైనటువంటి నీచమైనటువంటి ఒక ఆరోపణ చేసి ఆ ఆరోపణ కారణంగా తాను చేయలేదు కాబట్టి విడాకులు తీసుకుంటారు, అందుకు అంగీకరించలేదు కాబట్టి విడాకులు తీసుకున్నారు, విడాకులు ఇచ్చారు అనేటువంటి నింద మోపింది అక్కినేని ఫ్యామిలీ మీద. సమంత ఈజ్ నాట్ డిగ్రేడెడ్ ఎనీవేర్ హియర్. సమంతని ఎక్కడా తగ్గించలేదు ఆవిడ. సరే కాదు, ఎవరినైతే ఆరోపణలు చేసి ఎవరి కుటుంబ ప్రతిష్టనైతే ఒక తెలుగు చలనచిత్ర చరిత్రలో రంగంలో ఒక అద్భుతమైనటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఒక పరువు ప్రతిష్టని రోడ్డుకి బజారు పాలు చేసి నేలకేసి కొట్టి మాట్లాడి సారీలు పోయి సమంతకు చెప్తే అర్థం ఏంటి దానికి? నాకు అర్థం కాలేదు. సమంతాన్ని మానలేదు. ఇంత గొప్ప ఇంత నీచమైన ప్రపోజల్ వాళ్ళు పెడితే ఆ ప్రపోజల్కి ఆవిడ ఒప్పుకోవడం కారణంగా విడాకులకు వెళ్ళిందని చెప్పేసి చెప్పారు. దానికి సమంత ఏదో ఆవిడ వివరణ అయితే ఆవిడ ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ ద పాయింట్ ఆఫ్ సమంత. సమంత ఈజ్ నాట్ ద విక్టిమ్. ద విక్టిమ్ ఈజ్ అక్కినేని ఫ్యామిలీ. ఏమన్నా సారీలు చెప్తే వాళ్ళకి చెప్పాలి, ఆ చెప్పే ఉద్దేశం ఉంటే వాళ్ళకి చెప్పాలి. బాధ పెట్టింది వాళ్ళని, ఆ కుటుంబాన్ని, నాగార్జున్ని, అమలాన్ని, నాగ చైతన్యని. ఇది చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో తెలియని అక్కినేని నాగేశ్వరరావు గారి ఆత్మని క్షోభ పెట్టింది. ఇది జరిగింది. ఇది వదిలేసేసి సారీ చెప్పింది కదా, ఆమెకు సారీ చెప్పింది కదా అంటే ఏంటి అర్థం? అంటే లీగల్గా ఏమైనా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉందా మరి అక్కినేని ఫ్యామిలీ వైపు నుంచి? ఇప్పుడు ఆమె వాళ్ళకి ఏంటంటే అనేది కరెక్ట్, ఆమె అయితే అక్కినేని ఫ్యామిలీ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. ఈ మాటలు వెనక్కి తీసుకునే విషయంలో కూడా కేవలం సమంత గారు కేవలం మా వ్యక్తిగత విషయాల మీద మాత్రమే ఏం మమ్మల్ని రాజకీయాల్లో లాగద్దంటూ ఒక ముక్తసరి ఇది ఆవిడ ఇచ్చింది. ఓకే, అమ్మాయి పాపం అంతకుమించి ఆవిడ రియాక్ట్ అవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే చాలా అసహ్యకరమైనటువంటి సందర్భం ఇది, చాలా జుగుప్సాకరమైనటువంటి సందర్భం, ఆరోపణ. కాబట్టి ఆవిడ అంతవరకు ఒకటి కొంతలో కొంత స్పందించిన ఘాటైన స్పందన ఏదైనా ఉంటుంది అమలా దగ్గర నుంచి వచ్చింది. అమలా గారు ఆ విషయాన్ని చేస్తూ మాట్లాడినటువంటి ట్వీట్, పెట్టినటువంటి ట్వీటే కొంత ఘాటైన స్పందన. మిగతా వాళ్ళు ఎవరు కూడా స్పందించిన చిరంజీవి గారు చాలా గొప్పగా చెప్పారు. మేమేదో సాఫ్ట్ టార్గెట్స్ అవుతున్నాం ఇండస్ట్రీలో, ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి జరగటం అనేటువంటి దురదృష్టకరం అని చెప్పేసి అని మాట్లాడటం చాలా అసలు జరిగిన దానికి జరుగుతున్న దానికి సంబంధం లేదు. జరిగింది బురద కొట్టింది, అప్రదిష్ట పాలు చేసింది నాగేశ్వరరావు గారి ఫ్యామిలీని. కాబట్టి అక్కడ నా సారీ చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పాలి. అది నిజమైన రియలైజేషన్. ఏమన్నా సమయం సందర్భం ఉందా అంటే? ఇప్పుడు ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు అన్న దాంతో ఎవరి మీద తీసుకున్నారు ఆవిడ అదే అంటుంది. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ విషయంలో ఆమె స్పందించకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవడానికి అవకాశం ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. లేదా ఇప్పుడు ఇండస్ట్రీ ప్లస్ గవర్నమెంట్ ఈ రెండింటి మధ్య సయోధ్య కుదిరేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇండస్ట్రీకి సంబంధించి సయోధ్య ఏముందండి? ఇది ఇండస్ట్రీ రియాక్ట్ అయ్యారు కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఒక లెటర్ రిలీజ్ చేసింది కదా ఇప్పుడు. కాబట్టి ఇండస్ట్రీ తరఫున రిప్రజెంట్ చేస్తారా ఎవరైనా గవర్నమెంట్? ఇంత దారుణమైన ఆరోపణ చలనచిత్ర చరిత్రలో కాదు, మామూలుగా ఇన్ జనరల్ సమాజంలో కూడా ఎవరు పరువు కలిగినటువంటి ఒక ప్రతిష్ట కలిగినటువంటి ఫ్యామిలీస్లో రాజకీయంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇంత నీచమైన ఆరోపణ ఎవరు చేయలేదు. ఇంత నీచమైన ఆరోపణలు ఎవరూ చేయలేదు. అవి ఎవడో గాలి కబుర్లు మాట్లాడుకుంటే ఆ గాలి కబుర్లను పట్టుకొని ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి స్పందించడం అనేటువంటిది ఎంత దారుణం, దుర్మార్గం అండి. ఇదే పద్ధతి. సరే, పోనీ రాజకీయంగా ఎవరితో ఇట్లాంటి ఇది వచ్చినాయండి? రాజకీయంగా ఇన్ని జరగట్లేదు. రాజకీయంగా ఉన్నటువంటి దీంట్లో ఇన్ని దుర్మార్గాలు జరగట్లేదు. ఒక కింద స్థాయి కార్యకర్త నుంచి ఒక మంత్రి పదవి దాకా ఎదిగినటువంటి ప్రమాకంలో ఆడవాళ్ళు ఎలాంటి పరిణామాలకు, ఎలాంటి ఒత్తిళ్లకు అసలు మాట్లాడితే కాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో పడతారు. పొలిటికల్ ఫీల్డ్లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడదామా? టాపిక్లు గంటలు మాట్లాడచ్చు. రాజకీయ నాయకులు ఎలాంటి స్థితిలో ఎలాంటి మెట్టెక్కుతూ ఏ స్థాయికి వెళ్ళారనేటువంటిది మూసుకొని కూర్చోవలసిన విషయాలు కదా ఇవి. తెలుసుకొని గొంగల్లో తింటూ బొచ్చేరుకునే పరిస్థితి చేసుకుంటారా? ఏ రంగంలో ఏమో ఉన్నాయి చేసి ఒక్కొక్కరు చరిత్రలు బయట పెడితే చాలా తప్పు మాట్లాడు. పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏముంది? ఇదే ఆమె చెప్పింది, ఒక వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు అన్నారు మినిస్టర్, అక్కడతో సమస్య పోయినట్టు. మాట అనేటువంటిది మన ఉత్తేజ్ వాళ్ళ నాన్నగారు నాకు బాగా తెలిసిన వారు, వాళ్ళ నాన్నగారు ఒక మాట అనేవారు. అదిగా జనరల్గా ఉన్నటువంటిది. మన నోట్లో ఉన్నంత వరకే మాట అనేది మన బానిస, మన నోరు దాటిన తర్వాత అది మనల్ని బానిసం చేస్తుంది అని చెప్పేసి. ఆ విధంగా ఈ రోజున నోరు జారింది మామూలు విషయంలో కాదు. వెనక్కి తీసుకొని కడుక్కోవటానికి కూడా, సారీలు చెప్పి సర్దుకుపించుకోవటానికి కూడా ఇదినటువంటిది కాదు ఇది. కాబట్టి చాలా తీవ్రమైనటువంటి విషయం. ప్రభుత్వ పక్షాన రిప్రజెంటేషన్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ నుంచి కానీ, ప్రభుత్వ పక్షాన కాదు, ప్రభుత్వము ఇండస్ట్రీ అనేటువంటిది కాదు, కనీస సభ్యతా సంస్కారాలు, సున్నితమైన భావాలు కానీ, లేకపోతే ఒక బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరైనా ఖండించాల్సినట్టు విషయం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ,
ఆవిడ డైరెక్ట్గా అమలా షీ అడ్రస్డ్ రాజీవ్ గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అడ్రస్ చేసింది ఆవిడ. చేసి కనీసం కట్టడి చేయండి మీరైనా మీరు అని చెప్పేసి, కట్టడి చేయండి అని చెప్పేసి అడ్రస్ చేసింది ఆవిడ. ఆవిడ ఆ స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలి, ఇంత జరిగిన దానికి దీన్ని ఆ విధంగా దాన్ని భూస్థాపితం చేసేటువంటి విషయంగా ఉండాలి తప్ప దీన్ని ఇంకా ఈ కోర్టుకు వెళ్తారని అడిగారు మీరు, నాగార్జున కోర్టుకు వెళ్తారా అనేటువంటి విషయం. అలా కోర్టుకు వెళ్ళడం అంటే దాన్ని మళ్ళీ మనం ప్రొలాంగ్ చేసుకుంటూ కేటీఆర్ గారు ఆల్రెడీ దాని మీద పరువు నష్టం. కేటీఆర్ గారికి అంటే వాళ్ళదొక ఇదబ్బా పొలిటికల్ రెగ్యులర్ ఫైట్, పొద్దున్నేసి తిట్టుకోవటాలు, అనుకోవటాలు, ఆరోపణలు, ప్రత్యాపనలు, అదొక నిత్యమైనటువంటి ప్రక్రియ అక్కడ రాజకీయాల్లో. బట్ సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి మాట్లాడినటువంటిది ఇది. కొండా సురేఖ గారు నిజంగా రియలైజ్ అయితే, ఫీల్ అయితే సారీ కానీ ఇది విరమణ కానీ చెప్పాల్సింది అడ్రసింగ్ నాగార్జున, నాట్ సమంత. సమంత నాడేం అనలేదు, సమంత కీర్తిని పెంచింది, ఆవిడ పేరుని పెంచింది, సమర్థ మీద సానుభూతి పెరిగేలాగా చేసింది. కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తారు ఎవరు. దట్ ఈస్ వాట్ ఐ మీన్. థ్యాంక్ యూ ప్రభు గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వలన గాయపడింది, నష్టపోయింది అక్కినేని కుటుంబం అని స్పష్టంగా ప్రభు గారు చెప్తున్నారు. అలానే ఇండస్ట్రీ పక్షానే కాకుండా సామాన్యులు కూడా ఎంతోమంది ఈ అంశం పట్ల చాలా విముఖత వ్యక్తం చేయడం, నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీన్ని దిద్దుబాటు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ స్పందిస్తారా, లేదా అమల రిపోర్ట్ చేసినట్టుగా రాహుల్ గాంధీ రియాక్ట్ అవుతారా చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.